హాయిగా చక్కగా ధ్యానం చేద్దాం మాస్టర్స్. మనతో మనేకమవుదాం. మన పరమాత్ముడితో ఏకమవుదాం. జీవాత్మ పరమాత్మగా మారే స్థితి శ్వాస మీద ధ్యాస. ఎవరైతే చక్కగా ధ్యానం చేసుకుంటారో, వాళ్ళ లోపలికి వాళ్ళ ప్రవేశం చేస్తారో, అద్భుతంగా ఈ భూమి మీద జీవించే శక్తి వస్తుంది. బాహ్య జీవితంలోని ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఉన్నత శిఖరాలకి ఎక్కే మహోన్నతమైన జ్ఞానాన్ని అందుకుంటూ హాయిగా చక్కగా ఈ జన్మ సార్థక చేసుకుంటాం మాస్టర్స్. ఎన్నో జన్మలు ఈ భూమి మీద తీసుకున్నాం మనం, కానీ మనకి ఎరుక లేదు. ఈ జన్మలో మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ద్వారా చక్కగా మనకి ధ్యానం అందింది. బుద్ధుని తాలూకా ఆనాపానసతి ధ్యానాన్ని శ్వాస మీద ధ్యాసగా, అంటే శ్వాస మీద ఆలోచన ధ్యాసను పెడితే ఆటోమేటిక్ గా ఆలోచన రహిత స్థితిలో వస్తుంది. ఏ ఆలోచన లేని స్థితిలో మనం ఉంటాం మాస్టర్స్. హలో మాస్టర్స్, గీతా మేడం గారు చక్కగా మీరు ఆ మనకి ఈ బ్రహ్మాష్ మెడిటేషన్ ఛానల్కి మనకి గీతా మేడం గారు వచ్చారు, రాజమండ్రి. ఆవిడ యొక్క అనుభవ జ్ఞానాన్ని ఈ రోజు మనకి గాయత్రి మాత యొక్క, అంటే ఈ యొక్క నవదుర్గ, అంటే ఈ దసరా నవరాత్రి మహోత్సవంలో రెండవ అవతారమైన గాయత్రీ దేవి అవతారం కోసము, ఆ గాయత్రి మాత కోసం ఆవిడ తమ యొక్క జ్ఞానాన్ని మనకి వివరంగా చెప్పడానికి వచ్చారు. ఆ ఆత్మ ప్రణామాలు మేడం. స్వాగతం సుస్వాగతం. ఈ బ్రహ్మాష్ మెడిటేషన్ చేయడం ద్వారా మీకు స్వాగతం పడుతున్నాం మేడం. హాయిగా థ్యాంక్ యూ చక్కగా మేడం. ధ్యానం ధ్యానం చేయించండి మేడం. ధ్యానం చేయించి తర్వాత మీరు క్లాస్ అలాగే స్టార్ట్ మేడం. చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. అలాగే మేడం. థ్యాంక్ యూ. కళ్ళు మూసుకుందాం అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించిన అద్భుతమైన ఈ ధ్యానాన్ని చేసుకుందాం. శ్వాస మీద ధ్యాస. ఎటువంటి ఆలోచన లేని శూన్య స్థితిలో శ్వాస మీదే ధ్యాస. నవరాత్రి సమయాల్లో అద్భుతమైన ఎనర్జీస్ ఉన్నాయండి. కళ్ళు మూసుకోగానే శూన్య స్థితిని చేరుతున్నాము. ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస పెడదాం. మనస్సు లేని స్థితికి వెళదామండి. శ్వాస మీద ధ్యాస. ఎరుకతో ధ్యానము. ఎటువంటి ఆలోచన లేని స్థితి. శ్వాసతో ఏకం. విశ్వంలో ఉన్న అద్భుతమైన విశ్వశక్తి మన లోపలికి ప్రవేశిస్తుంది. శరీరంలోని ప్రతి అణువు విశ్వశక్తితో నుండి ధ్యాన స్థితిలో ఉన్నాము.
అద్భుతమైన సమయము. ధ్యానంలో కూర్చున్న సమయమే అత్యద్భుతమైన సమయం అండి మన జీవిత కాలంలో. శ్వాస మీద ధ్యాస, ఎరుకతో కూడుకున్న ధ్యాన స్థితి. గతంలోకి వెళ్ళదు, భవిష్యత్తులోకి వెళ్ళదు. ఈ నిమిషంలో విశ్వశక్తిని మనలోకి మనం తీసుకుంటూ అద్భుతంగా ధ్యానం చేస్తున్నాము. మన స్థితిని దాటేందుకు, మనస్సును అధిగమించేందుకు శూన్య స్థితిని చేరి ధ్యాన స్థితిలో ఉన్నాము. మన లోపలికి మనం ప్రయాణం చేస్తున్నాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించిన ఈ అద్భుతమైన ధ్యానాన్ని మనం ఆనందంగా మనలోకి మనం ప్రవేశిస్తూ ప్రశాంతంగా అందరం కలిపి చేసుకుంటున్నామండి. ధ్యానం అంటే వైభోగ స్థితి. ఎంత సాధన మనం చేస్తే అన్ని కర్మలను దగ్ధం చేసుకోగలుగుతాము. ప్రశాంతంగా శ్వాస మీదే ధ్యాస. సమయమే సాధన, సాధనే ధ్యానము. ధ్యానమే ముక్తి. అద్భుతంగా శూన్య స్థితిలో ఉన్నాము. ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస. ఈ అద్భుత సమయాన్ని మనం ధ్యానంతో ఎంతో ఉపయోగించుకుంటున్నాము. శ్వాసానుసంధానం. మన మనస్సును అధిగమించే ప్రక్రియ ధ్యానం. మనస్సును వదలగలిగితే
భయం నీడ మన మీద పడదండి. మనస్సును మనం లేకుండా చేసుకుంటే ఆత్మ జ్ఞానం మనలోకి ప్రవేశించటం మొదలవుతుంది. ఆత్మ ఆధీనంలో ఉన్న మనం మనకి ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది. ఆత్మ సాక్షిగా చేసుకొని జీవించే వారికి అపజయాలు ఉండవండి. తమ తప్పులను తాము గుర్తించుకొని తమ తప్పులను తామే సరిచేసుకోగల శక్తి ఈ ధ్యానానికి ఉంది. మన సాధన మన తప్పులను మనం గుర్తించేలాగా చేస్తుంది, వాటిని సరిదిద్దుకునే విధంగా కూడా చేస్తుంది. అద్భుతమైన ఈ సమయాన్ని మనం ధ్యానంలో గడుపుతున్నాము. ప్రశాంతంగా శరన్నవరాత్రులు 9 రోజులు ఈ ఆదిశక్తి నవరాత్రులు చేసుకుంటాము. ఎంతో భక్తి శ్రద్ధలతో 9 రాత్రులు చేసుకునే ఈ ప్రక్రియే నవరాత్రులండి. ఈ సమయంలో జరిగే పూజలు చాలా విశిష్టమైనవిగా మన పురాణాల్లో చెప్పటం జరిగింది. అమ్మవారికి అనేక అభిషేకాలు, పూజలు, సౌభాగ్య పూజలు, పసుపు కుంకుమ పూజలు అంటూ ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము. ప్రతి సాయంత్రం చాలా గుళ్ళలో కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్న ఆచార వ్యవహారాలు. ఇంకా ఈ మధ్య ఎక్కువగా మనం ఏం చూస్తున్నామంటే భవానీ మాలలు వేసుకుంటున్నాం. ఎంతో శ్రద్ధతో ఒక పద్ధతిగా ఉదయాన్నే లేచి స్నానాలు, భజనలు, పూజలు చేసి ఈ 9 రోజులు
చాలా నిష్ఠతో చేస్తూ ఉంటారు. అయితే ఈ ఆచార వ్యవహారాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. మన తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఒక విధంగా ఉంటే, ఇవి మన కనకదుర్గమ్మ అమ్మవారు గుళ్ళో ఏ విధంగా పూజలు చేస్తారో దాన్ని అనుసరిస్తారు. ఇతర రాష్ట్రాలలో వాళ్ళు చేసే పూజల యొక్క వ్యవహారం వేరుగా ఉంటుంది. ఈ 9 రోజులు కూడా వేరే వేరే ప్రాంతాల్లో, అటు మహారాష్ట్ర, మన ఇటు సైడ్ నవదుర్గలు అని చెప్పేసి చిన్నపిల్లల్ని పిలిచి వాళ్ళనే నవదుర్గలుగా అనుకొని వాళ్ళకి పూజించి భోజనాలు పెట్టి చిన్న చిన్న వాళ్ళకు ఉపయోగపడే వస్తువులను ఇవ్వటం, ఆ దేవికి సమర్పించినట్టుగా అనుకొని చేస్తా ఉంటారన్నమాట. ఇవన్నీ మనకి ఒక పండగ దినాలు. ఈ రోజులన్నీ అత్యంత శక్తితో కూడుకొని ఉన్నాయి. ఆది పరాశక్తి యొక్క అవతారాలు ఈ 9 రోజులు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారాన్ని మనం అలంకరణ రూపేణ చూస్తూ ఉంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం అని చెప్పి పెడుతూ ఉంటారు. ఇవి కూడా ఒక ఆచారంలో భాగమే. చాలా మంది నిష్ఠతో, నియమాలతో ఈ 9 రోజులు చేసేస్తే బాగుంటుంది, చేస్తారు కూడా. అయితే మనం మెడిటేషన్ అన్నది తెలుసుకున్నాక మనకి తెలిసిన సత్యం ఏంటంటే, ప్రతిరోజు ప్రతి నిమిషము ఎరుకుతో ఉండాలి. ప్రతి నిమిషము ఆ అమ్మవారి దయను పొంది ఉండాలి అన్నది మనం మెడిటేషన్ లో వచ్చాక తెలుసుకున్న సత్యాలండి. అయితే ఈ పూజలలో ఉండిపోయిన వారి గురించి మనం కొంత తెలుసుకుందాం. గాయత్రి మాత, ఈరోజు గాయత్రి మాత గురించి మనం విశ్లేషించుకుందాం. గాయత్రి మాత అంటే ఒక రూపం కాదు, అది ఒక తేజస్సు. ఆ తేజస్సు మన బుద్ధిని వికసింప చేస్తుంది. ఆ గాయత్రి మాత 5 ముఖాలతో, 5 ముఖాలు 5 వర్ణాలతో, 10 చేతులతో ఆమె కమలంలో కూర్చొని ఉంటుంది. ఆ గాయత్రి యొక్క మంత్రం ఏదైతే ఉందో, ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రంలో ఉన్న ప్రతి అక్షరము ఒక బీజాక్షరం. 24 అక్షరాలతో కూడిన ఈ మంత్రం 24 బీజాక్షరాలటండి. ఒక్కొక్క బీజాక్షరానికి ఒక ఋషి, ఒక దేవత, అధిదేవతగా ఉంటారంట. అంటే ఏ దేవి మంత్రం తీసుకున్నా దానిలో బీజాక్షరాలు కొంచెమే కనపడతాయి. గాయత్రి మాత మంత్రాన్ని తీసుకుంటే
ప్రతి అక్షరము బీజాక్షరము. అయితే ఈ గాయత్రి మంత్రం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుంటే ఆ సూర్య కాంతితో వస్తున్న ఆ కాంతి మన యొక్క బుద్ధిని వికసింపచేయుగాక. పూర్తి అర్థమైతే ఇదటండి. మనలో ఉన్న బుద్ధిని వికసింపచేయమని ఆ కాంతిని, అంటే సూర్యుని నుంచి వచ్చే కాంతిని మనం అర్థిస్తున్నాం అన్నమాట. ఈ మంత్రాన్ని ఉపాసన చేసిన వారు బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతారంట. విశ్వామిత్రుడు బ్రాహ్మణుడు కాదంటండి, కానీ బ్రహ్మర్షి అయ్యాడు. ఒక క్షత్రియుడు బ్రహ్మర్షి ఎలా అయ్యాడు? ఆ రోజుల్లో బ్రాహ్మణులే అమ్మవారు ఉపాసనలు గాని ఇటు గాయత్రి మంత్రాలు గాని చేసి బ్రహ్మర్షిగా మారేవారట. అయితే ఒక క్షత్రియుడు బ్రహ్మర్షిగా ఏ విధంగా తయారయ్యారు అని శ్రీరామచంద్రుల వారు ఒకసారి ప్రశ్నించారట. అయితే ఆయన విశ్వామిత్రుడు చెప్పింది ఏంటంటే, బ్రహ్మర్షి కావాలి అన్న నా తపనే నన్ను బ్రహ్మర్షిని చేసింది. గాయత్రి మంత్రంలో ఉన్న శక్తి, ఆ చైతన్యం నాకు ఈ బ్రహ్మర్షిని అవటానికి అవకాశం, అంటే ఆ గాయత్రి మంత్రాన్ని ఆయన పట్టుకొని ఆ చైతన్యాన్ని ఆయన ప్రాక్టీస్ చేయటం మూలంగా ఆయన బ్రహ్మర్షిగా మారాను అని చెప్పారు. అయితే గాయత్రి మంత్రాన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళు చతుర్వేదాలు చదివినంత, ఉపాసన చేసినంత ఆ పుణ్యం కలుగుతుంది అని కూడా పురాణాలు చెప్తున్నాయి. అయితే గాయత్రి మాతకు ఇప్పుడు ఏ చీర పెట్టాము, నైవేద్యం పెట్టామా, ఏ గాజులు, ఏ రంగు గాజులు వేసాము అన్నది కాకుండా కొంత ప్రతి ఒక్కరూ ముందుకి ఆలోచించి ఆ చైతన్యం ఏంటి, ఆ గాయత్రి మాత యొక్క చైతన్యాన్ని, మనలో బుద్ధి వికాసాన్ని ఏ విధంగా మనం తీసుకొని ముందుకు వెళ్ళాలి అన్న వైపుకి అడుగు వేయాలండి. ఆ గాయత్రి మంత్రం యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. సృష్టికి మూలం సూర్యుడే. ఆ సూర్యనారాయణుడు ఆ కాంతి ఎప్పుడైతే మనకి భూమి మీద పడుతుందో అప్పుడు ఒక మొక్క మొలకెత్తటం గాని, ఇంకా ప్రతి ఒక్కటి కూడా ఆ సూర్యుని కాంతి నుంచే మనకి ఇక్కడ జీవం అనేది పుడుతుంది. ఆ సూర్య భగవాను కాంతిని, ఆ తేజస్సు ని తీసుకొని మన యొక్క బుద్ధి కూడా వికసించే విధంగా మనం ఆ మంత్రాన్ని పఠించటం మూలన మనకి కలిగే శక్తి అన్నమాట అది. బుద్ధి తేజస్సుతో కలిస్తే సుకర్మలు చేస్తామంటండి. అదే బుద్ధి కర్మతో కలిస్తే ఆ కర్మానుసారం ఏం జరగాలో అది జరుగుతుంది. అంటే మనకి కర్మానుసారం ఏమి జరగాలని మనకు వచ్చి ఉన్నామో ఆ కర్మలను కూడా తొలగించుకోవాలి అని అంటే మనం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, ధ్యానం చేస్తూ గనుక ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఆ కర్మల యొక్క ఆ ఎక్కువ కర్మలు ఉన్న వాటిని మనం కరిగించుకుంటా తక్కువ కర్మలకి మనం రాగలుగుతాం. అయితే ఇక్కడ ఒక చిన్న కథ అండి. అభిమన్యుడు కొడుకు
అంటే అభిమన్యుడు చనిపోతాడు కదా, మనకి అందరికీ తెలిసిందే కదా. అభిమన్యుడు చనిపోతాడు. ఆ భార్య కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఇంకా పాండవుల వంశం ఉండకూడదని చెప్పేసి ఏం చేస్తారంటే, ఒక ఆయన బాణం వేస్తారు, బ్రహ్మాస్త్రం. అయితే శ్రీకృష్ణుడు వాడిని రక్షిస్తానని ముందుగా మాట ఇవ్వటం జరుగుతుంది. అందుకనే శ్రీకృష్ణుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని పని చేయకుండా చేయటం కోసం ఆ గర్భంలో ఉన్న శిశువు చుట్టూ ప్రదర్శన చేస్తూ ఉంటారంట. అలా ప్రదర్శన చేసి ఆ గర్భంలో ఉన్న శిశువుని, అంటే ఆయన యొక్క కర్మని పక్కన పెట్టారు. అంటే కర్మని తీసివేయటం ఎవరికి సాధ్యం కాదు. ఎవరి కర్మని వారు తగ్గించుకోగలరు గాని, దగ్ధం చేసుకోగలరు గాని, ఇంకొకరు వారి కర్మని పోగొట్టలేరు. దాన్ని వాయిదా వేసే విధంగా ఆ శక్తి శ్రీకృష్ణ భగవానుడికి ఉంది కాబట్టి దాన్ని వాయిదా వేసి ఆయన చుట్టూ తిరిగి ఆయన్ని ఆ క్షణాన, అంటే యాక్చువల్ గా ఆయన కర్మ ఏంటి, తల్లి గర్భంలో ఉండగానే చనిపోవాలి. కానీ ఆ కర్మని పక్కకు పెట్టి శ్రీకృష్ణ భగవానుడు ఆయన్ని జన్మ తీసుకునేలా చేశారు. శ్రీకృష్ణ భగవానుడు వంటి ఆయన ఆ గర్భస్థ శిశువు చుట్టూ తిరిగిన మూలాన ఆయనకి పరీక్షిత్ అని పేరు వచ్చిందంట. ఆయన జన్మ తీసుకొని సాగుతా ఉంది, మహారాజుగా అయ్యి చాలా ధర్మబద్ధంగా రాజ్యాన్ని ఏలుతున్నారు. అన్ని విధాల ప్రజల్ని సురక్షితంగా చూసుకుంటున్నారు. చాలా చక్కగా జరుగుతా ఉంది. అయితే ఆయనకి చాలా ఏళ్ళు వచ్చేసాక ఒకరోజు ఒక అడవికి వేటకి వెళ్ళినప్పుడు తప్పిపోయి ఆయన అడవిలో చాలా దూరం వెళ్ళాక ఒక పర్ణశాల దగ్గర ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నారు, కూర్చొని ధ్యానంలో ఉన్నారనమాట. ఈ పరీక్షిత్ మహారాజు వెళ్ళి, నేను ఈ ఊరికి, ఈ ప్రాంతానికి మహారాజుని, నాకు దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగారండి. ఆ ఋషి ధ్యానంలో ఉండి వినపడలేదు ఏ మాట ఆయనకి. పరీక్షిత్ మహారాజు 2-3 సార్లు అడిగారు, ఈయనకి ఏమి వినపడలేదు. ఈయనకి వెంటనే కోపం వచ్చిందనమాట. ఈ పరీక్షిత్ మహారాజు అటువంటి వాడు కాదు, చాలా సత్వగుణంతో ఆ రాజ్యాన్ని చాలా పవిత్రంగా ఏలారు. కానీ ఆ క్షణాన ఆయనకి కోపం వచ్చి పక్కన చూస్తే ఒక పాము చనిపోయి ఉందన్నమాట. దాన్ని తీసి ఆ ధ్యానం చేసుకుంటున్న మహారాజు మెడలో వేసేసి, నేను మహారాజుని, నన్ను మంచినీళ్ళు అడిగితే ఇవ్వరా నాకు అని కోపంగా వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ ఋషి కొడుకు రావడం జరిగిందనమాట. వచ్చి చూసి, మా నాన్నని ఇంత అవమానించిన వాళ్ళు ఎవరైనా కూడా ఆయన 7 రోజుల్లో చనిపోతాడు అని చెప్పి అన్నారు. ఈలోపు ఆ ఋషి లేవటం జరిగింది. ఋషి కొడుకుని ఆ ఋషి చెప్తున్నాడు, మనం ధ్యానులము, ఋషులము, ఈ విధంగా కోపం తెచ్చుకోవడం తగదు. నువ్వు ఈ విధంగా శాపం ఎందుకు ఇచ్చావు? ఆయన చేసిన దానికన్నా నువ్వు చేసింది ఎంతవరకు కరెక్టు? ఒక ఆయన జీవితాన్నే అంటే ఎండ్ అయిపోతుంది అని చెప్పావు అని అంటే, అప్పుడు వాళ్ళ అబ్బాయి అంటాడు, కర్మానుసారం ఆయనకి వారం రోజుల్లో మృత్యు ఉంది, అందుకనే నా నోటి నుంచి వచ్చింది, అది నేను అనటం వలన జరగలేదు అని చెప్తారనమాట.
అయితే ఆ మహర్షి ఏం చెప్తాడంటే, సరే నువ్వు మహారాజ్ దగ్గరికి వెళ్ళి చెప్పు, ఇది జరిగిందంతా చెప్పు, ఏమన్నా ప్రక్షాళన ఉంటే ఆయన చేసుకుంటాడు అని చెప్తారు. సరే ఋషి కొడుకు వెళ్ళి ఆ మహారాజ్ దగ్గరికి వెళ్ళి, స్వామి ఇది జరిగింది, మరి ఇంకా 7 రోజుల్లో మీరు చనిపోబోతున్నారు అని చెప్తాడనమాట. అప్పుడు ఆ పరీక్షిత్ మహారాజ్కి ఆ జ్ఞానం జ్ఞానోదయం, నేను ఇంత కాలం ఇంత చక్కగా పరిపాలన చేశాను, ఈ విధంగా నేను ఎలా ప్రవర్తించాను అని కర్మ ప్రక్షాళన చేసుకోవచ్చు. ఈ 7 రోజుల్లో మా అంటే ఋషులందరినీ పిలిచి అడుగుతారనమాట. ఏమి చేస్తే నాకు మోక్షం కలుగుతుంది? ఇక నాకు ఆహ్, ఆహ్, ప్రక్షాళన చేసుకొని ఇంకా జీవించాలని లేదు. ఈ 7 రోజుల్ని సద్వినియోగం చేసుకోవాలని ఉంది అని చెప్తాడాయన. అయితే అందరూ విశ్లేషణ చేసి చివరికి ఏం చెప్తారంటే, సమయం చాలా తక్కువగా ఉంది, దీన్ని ముక్తి మార్గంగా మార్చుకోవాలనుకుంటే సజ్జన సాంగత్యం చేయాలి అని చెప్తారు. సజ్జన సాంగత్యం అంటే సజ్జన సాంగత్యం ఏ విధంగా? అందరూ కూర్చొని ఆ యొక్క మన పురాణాలు ఏవైతే ఉన్నాయో అష్టాదశ పురాణాలని, ఇంకా ఉన్న వాటన్నింటి మీద చర్చ చేసుకుంటూ సజ్జన సాంగత్యం చేయమంటారు. ఆ సజ్జన సాంగత్యం చేసి 7 రోజుల తర్వాత ఆయన కర్మానుసారం ఆయన పరలోకాల పయనం అవుతారు. అంటే సజ్జన సాంగత్యంలో ఉన్న విశిష్టత, సమయం తక్కువ ఉన్న సజ్జన సాంగత్యం యొక్క విశిష్టత చాలా ఉందండి. మనం కూడా ఈరోజు మాట్లాడుకున్నది అదే. అందరం కలిపి ఈ యొక్క గాయత్రి మాత యొక్క విశిష్టతని తెలుసుకుంటున్నాం. పురాణాలలో పాత రోజుల్లో మనం పూజల మీద ఉన్నప్పుడు చేసినవి, ఆ దేవికి ఏమి మనం నైవేద్యం పెట్టాలి, ఏ చీర సమర్పించాలి, ఏ గాజులు సమర్పించాలి, ఏ పుణ్యం మనకు వస్తుంది, ఈ విధంగా మనం వెళ్ళాం. ఇప్పుడు కొంత అవగాహన తెచ్చుకున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చాలా సులువైన మార్గాన్ని మనకు అందించారు. ఎన్నో 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 విధాల మనం విషయాలను అవగాహన చేసుకొని అద్భుతమైన ఈ ధ్యాన స్థితిని పొందాము. అమావాస్యకి, పౌర్ణానికి, ప్రతి పండగలకి మనం ఏం చెయ్యాలి అన్నది తెలుసుకున్నాం. అయితే ఆ యొక్క అప్పుడు చేసిన పూజలకి, ఇప్పుడు మనం చేస్తున్న ధ్యానానికి మనం చూసుకొని ధ్యాన స్థితిలో అయితే గాయత్రి మాత 5 ముఖాలు వర్ణాలతో, వేరే వేరే వర్ణాలతో ఉంటాయని వర్ణిస్తున్నారండి. దానికి మనం ఈ యొక్క ధ్యాన స్థితిలో ఏ విధంగా ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. 5 ముఖాలలో ఫస్ట్‌ది ముక్త అంట. ముత్యాల రంగు కలిగి ఉంటుంది. ఆ ముత్యం మనకి ఏ విధంగా వస్తుందండి? సముద్రంలో ఆలుచిప్ప, సముద్రం ఉప్పు నీరు, ఆలుచిప్పలో వర్షపు నీరు పడితే అది దాని లోపలికి అది మూసుకొని వెళ్తుంది. అంటే మన లోపలికి మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో, సాధన చేస్తామో, అప్పుడే మనల్ని మనం తెలుసుకోగలుగుతాము. బయట వాళ్ళెలా ఉన్నారు, ఆళ్ళలా ఉన్నారు, వేరే వాళ్ళ మీద దృష్టి పెట్టి, వేరే వాళ్ళ మీద మాటలు మాట్లాడుకుంటూ,
వ్యవస్థను దూషిస్తూ కూర్చుంటే మన లోపలికి మనం ప్రయాణం చేయలేము. మన లోపల మనం ముత్యాన్ని తయారు చేసుకోలేము. ఆ అమ్మవారి ఆ ముఖం మనకేం తెలియజేస్తుందంటే సాధనను తెలియజేస్తుంది. మన లోపలికి మనం ప్రయాణం చేసే నిమిషాన్ని గుర్తు చేస్తుంది. 2 పగడపు రంగుతో ఉంటుందంటండి. ఇది చైతన్యానికి చిహ్నము. పగడం అంటే రాళ్ళుతో అంటారు కదా, పగడం దీనికి పెట్టుకోవాలి అంటే కొన్ని చైతన్యంలో ఉన్న బ్లాక్స్ క్లియర్ అవ్వటానికి ఈ పగడాన్ని ధరిస్తారు అని చెప్తారు. కానీ కర్మ ప్రక్షాళన, ఈ పగడపు రంగు ఉన్న ఆమె ముఖం మనకి ఏం తెలియచేస్తుందంటే కర్మ ప్రక్షాళన చేసుకునేందుకు మనం ఏం చెయ్యాలి? నేను ఏదైనా సంఘటన జరిగిందనుకోండి, నేను గతంలో ఏం చేశానో ఆ గతానికి సంబంధించి ఈ రోజున ఇప్పుడు ఈ సంఘటన జరిగింది అన్నది రియలైజ్ అవ్వాలి. మనం ఎప్పుడైతే ఆ రియలైజ్ అవుతామో విషయాన్ని, ఆ కర్మ ప్రక్షాళన జరగడం మొదలవుతుంది. అది కాకుండా ఆ ఆ విషయం ఫలానా వాళ్ళ వలన మనకి ఈ విధంగా జరిగింది, ఫలానా వాళ్ళ వలన నేను ఇలా అయిపోయాను అని అనుకుంటే అది మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి రావటం జరుగుతుంది. మనం ఎప్పుడు దాకా రియలైజ్ అవ్వమో అప్పుడు దాకా ఆ కర్మ మనల్ని వెంటాడుతుంది. మనం ఎప్పుడైతే రియలైజ్ అయ్యి ఇది నేను చేసుకున్నదే మళ్ళీ నాకు తిరిగి వచ్చింది అని ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో ఆ కర్మ దగ్ధం అవటం మొదలవుతుంది. అంటే మన జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే జ్ఞానం పొందటం, జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటం, ఇవి 2 విషయాలండి. అనుభవంలోకి ఎప్పుడైతే తెచ్చుకుంటున్నామో ఆ కర్మ పూర్తిగా దగ్ధం అవుతుంది. 3వ ఆమె హేమ, బంగారు వర్ణంలో ఉంటుందంట. 3వ ముఖం ఆవిడది. బంగారు వర్ణం అంటే నగలు, వస్త్రాలు కాదు. బంగారు వర్ణం అంటే హృదయం యొక్క చైతన్యం. అంటే ఆమె ఆరా అండి. ఆరా ఏ రంగులో ఉంటుందంట? అగ్ని శిఖం మీద ఉన్న ఒక ఎల్లో కలర్, గోల్డ్ కలర్ కనబడుతుంది. ఆ రంగులో ఉండాలి ఆరా. చిన్నపిల్లలకి బోసినవ్వులు నవ్వుతా ఉన్న చిన్నపిల్లలకి అదే రంగులో ఆరా ఉంటుంది. మనం పెరుగుతా పెరుగుతా వెళ్తే మన ఆరా యొక్క కలర్ మారిపోతుంది అన్నమాట. ఎందుకని? మనలో ఆలోచనలు, మనం వ్యక్తపరిచే భావాలు దీని నుంచి మారిపోవటం జరుగుతుంది. ఈ యొక్క ఆరా ఆ గోల్డెన్ కలర్ లో ఉంచుకోవాలి అని అంటే మన హృదయంలో ఉండాల్సింది శాంతి, దయ, జాలి, క్షమ, యాక్సెప్టెన్స్. ఇవన్నీ మనం ఎప్పుడైతే మన లోపల మార్చుకుంటామో మన యొక్క ఆరా గోల్డెన్ కలర్ లో ఉంటుందంట. సో మనం ప్రశాంతంగా ధ్యాన స్థితిలో మనం ఎంతగా ఫ్రీ అవుతామో, లైట్ వెయిట్ అంటే మన నుంచి విషయాలను ఎంత ఈజీగా తీసుకుంటాం మొదలు పెడతామో మనలోని ఆరా అంత గోల్డ్ కలర్ లో కనిపించడం మొదలవుతుందండి. ఏ విషయాన్ని మనం పట్టుకొని ఇది ఇలా జరిగింది, అది అలా జరిగింది అనుకుంటూ
మనలోని ఆలోచనలు, మనలోని భావాలను వ్యక్తం చేస్తూ ఉంటామో మనం అక్కడే ఆగిపోవటం జరుగుతుంది. గాయత్రి మాత వేదమాతగా ప్రసిద్ధి చెందింది. సంధ్యావందనాలు చేస్తా ఉంటారండి బ్రాహ్మణ్స్, చాలా మంది సంధ్యావందనం అంటారు. అంటే ఆ సంధ్యావందనంలో గాయత్రి మంత్రాన్ని ఉపయోగిస్తారు. ఆ గాయత్రి మంత్రం చాలా స్పష్టంగా ఆ అక్షరాలను అక్షరాలుగానే చదవాలి. అది ఏమాత్రం తేడాగా చదివినా దాని ఫలితం కూడా తేడాగా వస్తుంది అంటారు. సో ఆ యొక్క మంత్రాలను చదవటంలో మనం సమయాన్ని వెచ్చించకుండా మన యొక్క ధ్యానంలో ఆ అమ్మవారి చైతన్యాన్ని మనం తీసుకుంటూ ధ్యాన స్థితిలో ఆనందంగా ఆ తల్లిని మనం ఆరాధిద్దాం. ఆమె యొక్క తత్వాన్ని మనలోకి ఆహ్వానించుకుందాం. గాయత్రి మాత యొక్క ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువై ఉంటారని పురాణ గాథలు చెప్తున్నాయండి. తల్లిని మించిన దైవం లేదు. అలా గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదని భావించేవారు పురాణ కాలాల్లో. అది ఎంతో అద్భుతమైన మంత్రం. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ మంత్రాన్ని జపించి ఆరోగ్యంగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. దీని మీద థియోసాఫికల్ సొసైటీ వారు ఒక ప్రయోగం కూడా చేశారంటండి. ఒక వ్యక్తిని కూర్చోపెట్టి ఈ మంత్రాన్ని అభ్యాసన చేయమని కూర్చోపెట్టి పరికరాలను చుట్టూ పెట్టి వారికి ప్రయోగం చేశారు. అయితే ఒక ఆ యొక్క మంత్రాన్ని ఉపాసన చేస్తుండగా ఆయన సహస్రారం నుండి కాంతి వెలుగులు వెళ్ళి ఆ సూర్య భగవాన్ వరకు వెళ్ళినట్టు, అంటే ఆ విశ్వంలోకి వెళ్ళి మళ్ళీ గోల్డెన్ కలర్ లో తిరిగి ఆ వ్యక్తికి అందడం జరిగిందంటండి. ఇటువంటి పరిశోధనలు కూడా జరిగాయి. ఆ యొక్క గాయత్రి మంత్రానికి ఉన్న శక్తి అటువంటిది, అద్భుతమైన శక్తి ఉంది. అయితే శ్వాస మీదే ధ్యాస. మాట మీద ధ్యాస ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఒక నైమిసారణ్యంలో ఒక బ్రాహ్మణుడు జీవిస్తున్నాడంటండి. చాలా అద్భుతంగా రంగరంగ వైభవంగా ఉంది జీవితం. అయితే ఆయనకి పిల్లలు కలగలేదు. పుత్రకామేష్టి యాగం చెయ్యాలని ఆయన తలంచాడు. పుత్రకామేష్టి యాగం చెయ్యాలంటే
వారికి ఒక నలుగురు ఉండాలంట. బ్రహ్మ, అధర్వుడు, హత, ఉద్గాయుడు. అంటే వీళ్ళల్లో ఈ ఉద్గాయుడు మంత్రాల్ని ఏ విధంగా ఉచ్చరించాలో, ఏ విధంగా గానం చేయాలో ఆ గానం చేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు హోమాలు చేస్తూ ఉంటారన్నమాట. చాలా ప్రయాస చేసి ఆ యజ్ఞం చేయటం ప్రారంభించారు. అయితే సామగానాన్ని గానం చేస్తున్నారు ఆ ఉద్గాయుడు. చేస్తున్నప్పుడు చాలా సగం అయిపోయాక ఆయన స్వరంలో అపశృతి కలిగింది. అపశృతి వచ్చినప్పుడు ఆ ఈ బ్రాహ్మణునికి చాలా కోపం వచ్చింది. ఎన్నో వ్యాయ ప్రయాసాలను నేను ఓర్చి ఎంత యజ్ఞాన్ని చేస్తుంటే నువ్వు అపశృతి పాడతావా అన్న కోపంతో ఆయన ఏం చేశారంటే, నువ్వు ఒక ఆ శృతిలో పాడలేని అసమర్థుడివి అని చెప్పి చాలా ఉక్రోషంతో ఆయన ఒక మాట అనేశారు. అనేసరికి ఎవరైతే సామగానం చేస్తున్నారో ఆయనకి కోపం వచ్చింది. ఇది ఒక సహజం. ఎంతో సమయం నుంచి నేను ఇది చేస్తా నాకు ఈ అపశృతి వచ్చింది. నేను ఆగిపోయాను. అయినా కూడా ఈయన నన్ను ఇలా అంటాడా అని వెంటనే ఆయన ఏమన్నాడంట, నీకు ఒక మూర్ఖుడు కొడుకుగా పుట్టుగాక నన్ను అపశృతి పలికే అని నన్ను తిట్టావు కాబట్టి నీకు మూర్ఖుడు కొడుకు పుట్టుగాక అన్నాడంట. అనేసరికి ఆ బ్రాహ్మణుడు అయ్యో నేను ఎంత పని చేశాను అని ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. యువతల ఈయన కూడా ఈయన ఇన్ని యజ్ఞానికి ఎంత ఏర్పాటు చేసుకున్నాడే, నేను ఈ విధంగా ఆయన్ని అనవలసి వచ్చింది అని ఇద్దరు పశ్చాత్తాపడ్డారు. అయితే ఆ సామగానం చేస్తున్న ఆయన అన్నాడు, సరే యజ్ఞం పూర్తి చేయండి, మూర్ఖుడైన కొడుకు పుట్టిన ఆ దేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పాడు. అయితే మొత్తానికి ఆ పుత్రకామేష్టి యాగం పూర్తి చేశారు. అయితే ఈ బ్రాహ్మణునికి ఒక అందమైన కొడుకు పుట్టడం జరిగింది. కానీ ఆ కొడుకు ఎటువంటి విద్యని ఉచ్చరించలేకపోతున్నాడు, ఎటువంటి విద్యని అభ్యసించలేకపోతున్నాడు. ఈ బ్రాహ్మణుని దగ్గరికి ఎంతో మంది విద్యార్థులు వస్తున్నారు, అన్ని నేర్చుకుంటున్నారు, వెళ్తున్నారు. పుత్రుడు చూస్తే ఎటువంటి విద్యని అభ్యసించలేకపోతున్నాడు. 8 సంవత్సరాలు వచ్చాయి. తల్లిదండ్రులు ఇద్దరు ఆయన్ని చూసి బాధపడుతున్నారు. అది చూసిన పుత్రుడికి నేను విద్య అభ్యసించలేకపోతున్నాను, నా తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెడుతున్నాను అని ఈయన ఏం చేశాడు, ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక నది తీరంలో దగ్గర చిన్న పంచలు ఉంటే అక్కడ రోజు కూర్చొని ఉదయాన్నే లేవటం, స్నానం చేయటం, అక్కడ నదిలో నీళ్లు త్రాగటం, ఉన్నది దొరికినది తినటం, వచ్చి ఆ పర్ణశాలలో అలా కూర్చొని ధ్యాన స్థితిలోకి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఒకటి మనకు ఉన్న అంటే నేను ఆ విద్యను అభ్యసించలేకపోతున్నాను అన్నది సత్యాన్ని ఆయన గ్రహించటం అనేది జరిగింది అక్కడ. అయితే రోజు ఒక పద్ధతిగా ధ్యాన స్థితిలో కూర్చోవటం, ఈ విధమైన స్థిర స్థితిని సంపాదిస్తున్నాడు ఈయన. ఆ స్థిర స్థితిలో ఉండటం మూలన ఆయనకు కొంత జ్ఞానం, ఈ ధ్యాన స్థితి నుంచి జ్ఞానం పొందటం తెలిసింది. ఆ జ్ఞానము లో ఆయనకి ఏమనిపించిందంటే, ఇక నేను ఏది మాట్లాడినా సత్యమే మాట్లాడతాను అనుకున్నాడు. ఇంకా అప్పటి నుంచి ఎవ్వరు ఏ విధంగా మాట్లాడినా ఆయన సత్యమే పలకడం మొదలు పెట్టాడు. అక్కడ ఉన్నవారందరూ ఆయన్ని సత్యవ్రతుడు అని పిలవడం మొదలు పెట్టారట.
ఈ విధంగా కొనసాగుతూ కొనసాగుతూ ఉంటే ఒకరోజు ఒక పందిని ఒక వేటగాడు బాణం వేశాడు. అయితే ఈయన కూర్చున్న పర్ణశాలలోకి ఆ వరాహం లోపలికి వచ్చింది. అయితే దాని వెనకాల ఈ బాణం వేసిన అతను కూడా వచ్చాడు అనమాట. వస్తే ఈ సత్యవ్రతుడిని అడుగుతున్నాడు, ఇటువైపు వరాహం ఏమన్నా వచ్చిందా అని. అయితే సత్యవ్రతుడు చెబితే ఆ వరాహాన్ని ఈయన చంపేస్తాడు, చెప్పకపోతే అబద్ధం చెప్పినట్టు అవుతుంది. ఆలోచించి ఏం చెప్పాడంటే, చూసేవి మాట్లాడలేవు, మాట్లాడగలిగింది చూడలేదు, నువ్వు నన్ను అడగద్దు, నువ్వెందుకు నన్ను విసిగిస్తున్నావు, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. అయితే ఆయన వెళ్ళిపోయాడు. దాని తర్వాత లోపల ఉన్న వరాహం నొప్పికి అయ్యమని ఒక బాధతో కూడిన సౌండ్ చేస్తుంది అనమాట. ఆ సౌండ్ విని ఈయనకి ఆ యొక్క ఈయనకి అనటం అదే బీజాక్షరాన్ని ఈయన కూడా సత్యవ్రతుడు అనడం మొదలు పెట్టాడు. అయితే కొంతకాలానికి ఆ అక్షరాన్ని బాగా పలుకుతా ఉన్నాడు. అయితే అమ్మవారు ఆ దారిని వెళ్తా ఆ బీజాక్షరంతో అమ్మవారికి కనెక్షన్ ఉండడం మూలన ఆవిడ అనుగ్రహం ఈయనకి కలిగింది. ఈయన ఒక పండితుడిగా మారడం జరిగింది, కవిగా మారడం జరిగింది. అయితే ఇందులో ఒక ధ్యాన స్థితికి, ధ్యానం చేయటం మూలన, ధ్యాన స్థితికి వెళ్ళటం మూలన లోపల నుంచి ఏ విధమైన జ్ఞానం వస్తుంది, పలకలేని బీజాక్షరాలని ఏ విధంగా ఆ పలకగలుగుతారు అన్నది మనం గమనించాలి. మనకున్న కర్మల్ని దగ్ధం చేసుకోవటానికి అద్భుతమైన శక్తి కలిగిన ఈ ధ్యానాన్ని మనం ఈ 9 రోజులే కాదు, ప్రతిరోజు మనం అభ్యాసం చేయాలి. మనలో నుంచి మనం జ్ఞానాన్ని పొందటానికి మనం మన సమయాన్ని మనం ఉపయోగించుకుంటూ ధ్యాన స్థితికి వెళ్ళగలిగితే ఎన్నో రకాల కర్మల్ని మనం సునాయాసంగా అధిగమిస్తాం. మనం ధ్యానంలోకి వచ్చాక ఎన్నో అనుభవాలు, ఎంతో మందికి ఎన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి. సార్ అందరి అనుభవాలని మనం విని నేర్చుకోవాలని చెప్తా ఉంటారు. మనం ఏ పని చేసినా అద్భుతంగా చేద్దామండి. మనల్ని చూసిన వారందరూ వీరిలా చేస్తే బాగున్ను, వీరిలా చెయ్యాలి అన్న ఇన్స్పిరేషన్ పుట్టించేంతగా చేద్దాము. మనం తెలుసుకున్న దాన్ని 10 మందికి తెలియచెప్పుదాము. ధ్యానం తెలుసుకొని ధ్యానం చేస్తున్న వారితో సజ్జన సాంగత్యం చేద్దాము. ఒక అడవిలో మంట అంటుకుందంటండి. అయితే ఎన్నో జంతువులు ఎందరో నిలబడి చూస్తున్నారు, అంటుకుపోయింది, కాలిపోతుంది, అడవి అంటుకుపోయింది అంటూ. అయితే ఒక చిన్న పక్షి వెళ్ళి దాని ముక్కుతో నీళ్లు తీసుకొచ్చి
ఆ మంట మీద వేస్తుందండి. అది ఆ విధంగా చేయటం చూసిన మిగిలిన జంతువులు, మిగిలిన వాళ్ళు ఆ పక్షిని అడిగారు, అంత మంట వస్తుంది, నువ్వేం చేస్తున్నావు? నీ ముక్కుతో తీసుకువచ్చే నీళ్లు ఏమవుతుందని నువ్వు వాటిలో వేస్తున్నావు? ఏమనుకుంటున్నావు నువ్వు అని అడిగారు. అయితే ఆ పక్షి చెప్తుందన్నమాట, చరిత్రలో 3 రకాల మనుషులు ఉంటారు. ఒకటి, ఆ పని అంటే అంటించారు. ఇప్పుడు మంట అంటించారు ఒకళ్ళు, అంటించే వాళ్ళు ఒకళ్ళైతే చూసేవాళ్ళు రెండో రకం. మూడో వాళ్ళు వాళ్ళ శక్తి సరిపోయినా సరిపోకపోయినా ఆర్పటానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. అంటే ఈ చరిత్ర రాసేటప్పుడు నేను ఎటువైపు ఉండాలనుకుంటున్నానంటే ఆ ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్న వారిలో ఉండాలి. నేను ఆర్పగలిగానా లేదా అన్నది తర్వాత. కానీ ఆ యొక్క కర్మ సుకర్మ చేస్తున్న వైపు నేను ఉండాలి అని చెప్పిందంటండి. మనం ధ్యానంలో కూర్చొని ఎన్నెన్నో అనుభవాలు వచ్చేయాలనో, ఏదో సాధించేయాలనో కాదు. ముందు మనం ధ్యాన స్థితిలో కూర్చుందాం. ఆ వచ్చేవి ఏంటి అన్నది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ సమయాన్ని, ఆ ధ్యానాన్ని మనకి మనం ఉపయోగించుకొని మనతో మరెందరికో అందించి ఆ ధ్యాన స్థితిలో కూర్చున్న వారి వైపు మన పేరు ఉండేలాగా మనం చూసుకుందాం. ఎంతో అద్భుతమైన మాస్టర్స్ యొక్క అనుభవాలను వింటూ ఉంటామమ్మా మనం. ఆ సజ్జన సాంగత్యంలో ఆ సమయాన్ని మనం ఉపయోగించినప్పుడు మనం పొందే ఆ లాభం వర్ణనాతీతం. అద్భుతమైన ఈ ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి అందిద్దాము. ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక 40 సంవత్సరాలు కష్టపడి మనకు అందించిన ఈ అమృతాన్ని మనం స్వీకరించడమే కాకుండా మనతో పాటు తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నవారికి తప్పకుండా అందిద్దాము. ప్రతి ఒక్కరము రోజుకి ఒక్కరికైనా ఈ ధ్యానం గురించి చెబుతాము అని సంకల్పిద్దాము. ఈ శ్వాస మనం పుట్టినప్పుడు మొదలైంది, మనం శరీరం నుంచి బయటకు వెళ్లే వరకు కొనసాగే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టండి. అదే మీ గురువు, అదే మీ జ్ఞానము, అదే మీకు సర్వస్వము అని చెప్పిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కొన్ని వేల ధన్యవాదాలు తెలియజేసుకుందాము. ఈ విషయాన్ని మన చుట్టూ ఉన్నవారికి, మనతో ఉన్నవారికి, తెలియని వారికి అందరికీ చెప్దామండి. మీ సమయాన్ని మీరు వెచ్చించి ఎన్నో లాభాలు పొందొచ్చు అని చెప్దాము. ఈ 1 గంట మనం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నామమ్మా. ఈ 1 గంట
వేరే పనిలో పెట్టినా గడిచిపోతుంది. కానీ మన ఈ జీవితంలో ఈ ఒక గంట ఎంతో అద్భుతమైన నిమిషాలుగా గడిచాయి. మన కర్మలను దగ్ధం చేసుకునేందుకు ఈ క్షణాలు ఉపయోగపడతాయి. దేవి భాగవతంలో ఎన్నెన్నో కథలు. ఒక్కొక్క కథ వెనక మనం తెలుసుకోవలసిన ఎన్నో ఉన్నాయండి. గాయత్రి మంత్రం యొక్క విశిష్టతని, అద్భుతంగా అవగాహన చేసుకుందాము. మన పత్రి సార్ చెప్పినట్టు ఏ మంత్రము లేదు, ఏ ఆలోచన లేదు. శ్వాస మీద ధ్యాస ఉంచి ఎరుకతో కూడుకున్న ధ్యానాన్ని ప్రతిరోజు ఒక 3 గంటల సేపు చేద్దాం. నేను రాజమండ్రిలో ఉంటున్నానండి. పత్రి మహిళా చైతన్యం టీము కూడా ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం, ప్రాతకాల ధ్యానం. కొంచెం బద్ధకం వదిలి ఉదయాన్నే మనం చేయవలసిన అత్యవసరమైన పనండి అది. 4 గంటల వరకు ధ్యానంలో కూర్చొని ఇంకా ఆ రోజుని ఎంత అందంగా అద్భుతంగా గడపగలుగుతున్నాము. ఈ 3 గంటల ధ్యానము మా జీవితాల్లో ఎంతో ఎంతో ఆనందాన్ని నింపుతున్నాయి. ప్రతి ఒక్కరు ఆ సమయంలో ఎటువంటి పని ఉండదు. మనకి తెలుసు, 1 గంట ధ్యానము 3 గంటల నిద్రతో సమానము. మనం అద్భుతంగా ఆ 3 గంటల సమయాన్ని వినియోగించుకోగలిగితే, ప్రతిరోజు వినియోగించుకోగలిగితే మన జీవితాల్లో అద్భుతాలే అద్భుతాలండి. అదే విధంగా 40 నిమిషాలు సజ్జన సాంగత్యం, మంచి సీనియర్ పిరమిడ్ మాస్టర్ చేత ధ్యానానికి సంబంధించిన క్లాస్ చెప్పుకోవటం, దాని తర్వాత సజ్జన సాంగత్యం ఒక 10-15 నిమిషాలు చేయటం. అంటే అక్కడ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము 3 కూడా ఉదయం లేవటంతోనే చేసేస్తున్నామండి. ఇంకా మిగిలిన సమయం ఎంత ఆనందంగా గడుస్తుందంటే అద్భుతంగా గడుస్తుంది. ఎంత పెద్ద కర్మైనా ఆ రోజు జరగవలసిన ఎంతో పెద్ద కర్మలు కూడా చిన్న చిన్న దెబ్బలతో పోతూ ఆనందాన్ని మిగులుస్తున్నాయి. అందరూ ఒక గ్రూప్ లోనే జాయిన్ అవ్వాలి అని ఏమి కాదు. గ్రూప్ లో జాయిన్ అయినప్పుడు సామూహికంగా మనం చేయగలిగినవి ఎన్నో చేయగలుగుతాం. అందరం కలిసికట్టుగా చేస్తేనే పనులు చాలా సుగమంగా, చాలా సునాయాసంగా జరిగిపోతాయి. మనం ఒక్కరం కూర్చుందాం అనుకుంటే ఒక రోజు లెగ్గలుగుతాం, ఒక రోజు బద్దకిస్తామండి.
ఈ సమయాన్ని మీరు ఈ ధ్యానానికి, ఈ విధంగా క్లాస్ వినటానికి ఉపయోగిస్తున్నారు. చాలా అద్భుతం. అన్ని సమస్యలకి పరిష్కారం ధ్యానమే. సమయాన్ని వెచ్చిచ్చి మనం ధ్యానం చేస్తే మన అన్ని సమస్యల నుంచి పరిష్కారం దొరుకుతుంది. దీనిని మనందరం విశ్వసించాం కాబట్టే మనం ఈ సమయాన్ని ధ్యానానికి ఉపయోగిస్తున్నాము. మన చుట్టూ చాలా మంది ఉన్నారండి. మన చుట్టూ మన ఇంటి చుట్టూ 100 ఇళ్ళుంటే అందులో 2 3 ఈ ధ్యానానికి రావటం జరుగుతుంది. ఇంకా 75% 75% ఇంకా మన చుట్టూ ఉన్నవాళ్ళు ధ్యానాన్ని అందుకోలేకపోతున్నారు. అంటే అందుకోని వాళ్ళది తప్పు కాదండి. మనం చేయవలసిన వర్క్ చాలా ఉంది. ధ్యానం రుచి తెలిసి మనం ధ్యానం చేసుకుంటున్నాము. మాస్టర్స్ నుంచి వింటున్నాము. మనల్ని మనం మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నంలో భాగంగా మన చుట్టూ ఉన్న వారికి కూడా ఈ ధ్యానం గురించి చెప్పి వాళ్ళల్లో కొంతమందినైనా మార్చగలిగితే మనలో మార్పులు చాలా త్వరగా రావటం జరుగుతుంది. ఈ ప్రయోగం కూడా చేయండి. ప్రతిరోజు కనీసం ప్రతి ఒక్కరూ తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కనీసం ఒకరికి చెప్పి ధ్యానం స్థితికి వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. మనం ఒక్కరం ఆనందంగా ఉంటే సరిపోదు మాస్టర్స్. మన చుట్టూ ఉన్నవారు కూడా ఆనందంగా ఉన్నప్పుడే మనకి పరమానందం కలుగుతుంది. ఎన్నో యూట్యూబ్లు ఉన్నాయి. యూట్యూబ్ కొడితే ఎన్నో స్పీచెస్ ఉన్నాయి. కానీ వినేవారు ఏరండి? సమయం పెట్టేవారు లేరు. మనం కూడా ఇందులో భాగస్థులం అవుదాము. మన చుట్టూ ఉన్నవారిని మనం తెలుసుకున్న దాన్ని వారికి తెలియచెప్దాము. మన ఆనందాన్ని వాళ్ళతో పంచుకొని వాళ్ళు కూడా బాధల నుంచి, కర్మల నుంచి బయటపడే విధంగా మన వంతు సహాయం మనం చేద్దాము. సమయాన్ని మనం ఏ విధంగా వినియోగించుకున్నా అది ముందుకు వెళ్ళిపోతుంది. ఫ్రిడ్జ్ నుంచి తీసిన ఐస్ క్రీము మీరు తిన్నా కరిగిపోతుంది, తినకుండా ఉన్నా కరిగిపోతుంది. అలాగే మన సమయం ఒక సుకర్మ చేసిన మనం కాలక్షేపం చేసిన గడిచిపోతుందండి సమయం. సమయం ఎంత అద్భుతమైనదో మనం ధ్యానంలోకి వచ్చాక తెలుసుకున్నాము. ప్రతి క్షణం ఆ సమయాన్ని మనం వినియోగించుకునేందుకు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాము. ఎప్పుడు క్షణం దొరుకుతుందా, ధ్యాన స్థితిలోకి వెళదామా, ఎప్పుడు క్షణం దొరుకుతుందా, ఈ ధ్యానం గురించి మనం ఇతరులకు చెప్పి వారి యొక్క ఉన్నత స్థితికి ఉపయోగపడదామా అని చూస్తున్నాము. అయినా కూడా ఎక్కువ శాతం ఇంకా మిగిలి ఉంది. అది మన అదృష్టం. ఈ రోజుల్లో మనం జీవించి ఉన్నాము. ఒకరికి ధ్యానం చెప్పే స్థితిలో మనం ఉన్నాము. ఇది అత్యుత్తమమైన అవకాశం అనుకొని ప్రతి ఒక్కరూ వారి చుట్టూ ఉన్న వారికి
వారు వింటున్నారా, వినరేమో, కామెంట్ చేస్తారేమో అన్నదాన్ని మనం పక్కన పెడదాము. మనం చేయవలసిన పనిని మనం చేద్దామండి. వారి బుద్ధి వికసించేందుకు ఆ తేజస్సుని వారికి అందించటానికి మన ప్రయత్నం మనం చేద్దాము. ప్రతి ఒక్కరూ సంకల్పించుకోండి, ఆ పత్రిజీ యొక్క ఆశయానికి మనం సహితం నేను చూసింది ఏంటంటే, ఎంతో పెద్ద పెద్ద మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్నవారు ఎవరు ధ్యానంలో లేరు. వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు, అయినా కూడా వాళ్ళ ఇంటి చుట్టూ చాలా మంది ఇంకా ధ్యానులు కాకుండానే ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కనీసం ఇప్పుడు మనం మన మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి 3 గంటల ధ్యానం, ఒక అరగంట, ఒక గంట సజ్జన సాంగత్యం, ఒక గంట స్వాధ్యాయము చేస్తున్నాము. అదే విధంగా ఒక గంట ధ్యాన ప్రచారానికి కూడా మనం సమయాన్ని ఉపయోగిద్దామండి. ధ్యానము, శాకాహారము, పిరమిడ్ జగత్ మన గురువు యొక్క సంకల్పంలో మనము భాగస్వాములము. మన యొక్క కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుదాం. మన ఆనందాన్ని మన చుట్టూ ఉన్నవారికి కూడా పంచుదాం. శ్వాస మీదే ధ్యాస, శ్వాసానుసంధానం, శ్వాసతో ఏకం. ఆఖరి 5 నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేద్దామండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, నేను గురువుని కాదు, నా పాదాలు పట్టుకోవటం కాదు, నా పదాలను పట్టుకోండి అని చెప్పి మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పంచారు. ఎంతో మంది గురువుల యొక్క పుస్తకాలను చదవమని, దానిలో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకోమని మనకి ఎంతో మంది గురువులను పరిచయం కూడా చేశారు. ఎంతమంది గురువులను మనం తెలుసుకున్నా, అందులో జ్ఞానాన్ని పొంది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పిన సులువైన మార్గం ఆనాపానసతి, శరీరాన్ని సుఖాసనంలో కూర్చొని అద్భుతంగా
సునాయాసంగా మనం ముక్తిని పొందే మార్గాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వేల వేల కృతజ్ఞతలండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ మెడిటేషన్ ఛానల్ కి మీ అందరికీ, ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలండి. మాస్టర్స్, ప్రశాంతంగా 2 చేతులు తీసి కాళ్ళ మీద వేసుకోండి. 5 4 3 2 1 0. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాలమ్మకు ఈ నవరాత్రుల సందర్భంగా చేసిన ఈ ధ్యానానికి పరమ గురువులందరికీ క్లాప్స్ కొట్టుకుందామండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా అద్భుతంగా చెప్పారు మేడం. చాలా చక్కగా ధ్యానం గొప్పగా చేపించారు. మాట కూడా మాస్టర్ అంటారు కదా, పత్రి సార్ అంటారు కదా మేడం, మాట అనేది పోను పోను మంత్రం అయిపోతుంది, ఈ మాంసపిండం కాస్త ఒక దేవాలయం మంత్రాలయం లాగా అయిపోతుంది అని చెప్పారు అనేసి. అలా ఉంది మేడం ప్రతి మాట. అంటే సజ్జన సాంగత్యం ఒక ప్రాముఖ్యత, మనము వచ్చిన ఒక జన్మ ప్రణాళిక ఆధారంగా మనం ధ్యానం చేసుకొని అలా చేయడమే కాదు, ఏదైతే మనం ప్రచారం చేద్దామని దాని యొక్క విశిష్టత. అలానే గాయత్రి మంత్రం, ఆ బీజాక్షరాలు 24 బీజాక్షరాలు అని చెప్పని దాని గురించి చాలా గొప్పగా చెప్పారు మేడం. ఒక స్టోరీగా, అంటే అసలు ఆ దంపతులకి పుట్టడము, అలాగే ఒక పిట్ట స్టోరీ చెప్పారు కదా అడవుల్లో. అంటే రాళ్ళు వేసే వాళ్ళు ఉంటారు, అంటే మంట వేసిన వాళ్ళు ఉంటారు. అట్లా చాలా గొప్పగా ప్రతిదీ చాలా గొప్పగా వివరించారు మేడం. చాలా అత్యంత గొప్పగా ఉంది మేడం జ్ఞానం. అమ్మవారిది గాయత్రి మాతది టాపిక్ తీసుకున్నారు. చాలా చాలా గొప్పగా, అంటే చాలా స్టోరీస్ చెప్పారు మేడం. నాకు చాలా ఫస్ట్ టైం నేను కొత్తగా విన్నాను, నాకు తెలియదు అవంతాను. దాని అంటే భక్తి మార్గంలో నుంచి నాకు అసలు తెలియదు మేడం. అంటే భక్తి మార్గంలో నుంచి ధ్యాన మార్గంలోకి ఎలా రావాలి, ధ్యానంలో మనం ధ్యానం చేస్తూ ఏం చేయాలి, అంటే మన ఒక కర్తవ్యాల్ని ఎలా నిర్వర్తించాలి, ఎన్ని గంటలు ధ్యానం చేయాలి, ఏ మార్గంలో నడవాలి, చాలా గొప్పగా చెప్పారు మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. మీ యొక్క సమయాన్ని ఈ రోజు దసరా నవరాత్రుల్లో నవదుర్గల్లో 2వ దుర్గామాతగా వచ్చారు ఈ రోజు. ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందించారు మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఈ అవకాశాన్ని అందించిన మీకే ధన్యవాదాలు. మాదే ఉంది మేడం, మీరు సమయాన్ని మాకు కేటాయించారు, మీ జ్ఞానాన్ని అందజేశారు. మీరు అందజేస్తున్నారు కాబట్టి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం మేడం. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. నమస్తే గీతా మేడం గారు. నమస్తే. నమస్తే అమ్మా. చాలా చక్కగా చెప్పారు మేడం. ఆ ధ్యానం చేయించినప్పుడు కూడా మంచి వైబ్రేషన్, బాగా అసలు అంతసేపు కూర్చున్నావా అని అనిపించింది, అంత బాగుంది ధ్యానం కూడా. తర్వాత ఏంటంటే అక్క గాయత్రి, అది మనకి. అవును అవును. అసలు 3 గంటలు మీరు ధ్యానం చేస్తారు ఉదయం బ్రహ్మముహూర్త కాలంలోని. చక్కగా గాయత్రి దేవి కోసం ఇంత వివరంగా, అంటే అమ్మవారి యొక్క విశిష్టత అవన్నీ, అంటే మనలో మనమే కదా గాయత్రి మాతగా. అంటే ఆ బీజాక్షరాలకి ఆ మంత్ర ఉద్దేశము అదంతా మనలోనే ఉందని చెప్పడం చక్కగాని అంత అద్భుతం. అంటే ఏ మంత్రోచ్చారం చేస్తే ఏ మహిమ ఉంటుంది, ఏముంటుంది ఒక అర్థాన్ని అంతగా వివరంగా చక్కగా అద్భుతంగా ఈరోజు మీరు మాకు ఆ జ్ఞానాన్ని అందించారు. నేను కొంతసేపు అలా ధ్యానం కూర్చొని తెలియకుండా వెళ్ళిపోయాను, మన మధ్యలో ఎరుకొచ్చింది. అలాగా చాలా అద్భుతంగా మీరు జ్ఞానాన్ని ఇచ్చారు. చాలా చక్కగా ఉంది ఈరోజు. మీ ద్వారా ఆ గాయత్రి దేవిని
యొక్క మహిమని తెలుసుకునే శక్తిని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఆ బ్రహ్మాస్ మెడిటేషన్ థ్యాంక్ యూ ఛానల్ వరకు కూడా థ్యాంక్ యూ. సరిత మేడం కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరూ ఈ సమయాన్ని ఈ విధంగా అంటే ఇవ్వటం కూడా చాలా అద్భుతం. ఆ అవును. ధ్యాన స్థితి తెలిసిన వాళ్ళే వీళ్ళందరూ ఈ ధ్యానానికి సమయం ఇవ్వగలుగుతున్నారు. లేకపోతే మనకి రొటీన్ లో రన్నింగ్ లో సమయం పనులకి లేకపోతే పడుకోవడానికి సరిపోతుంది కదా. చాలా అవును. అవును. చక్కగా అందరూ కూర్చొని ధ్యానం చేయటం అనేది కూడా అద్భుతమే అమ్మా. అవును మేడం. అవును. ఓకే మేడం. మీరు ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించినందుకు మరొకసారి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మేడం. అలానే ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలానే ఈ జూమ్ లో ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇంత గొప్పగా అందుకుంటున్న ప్రతి ఒక్క ఆత్మ దివ్యమైన అంటే జ్యోతి అనేది లోపల అంత గంభీరంగా ఉంది మాస్టర్స్. అందుకే ఇంత గొప్ప జ్ఞానాన్ని అందుకుంటూ ప్రతిరోజు ధ్యానం చేయగలుగుతున్నాము. మీ అందరికీ కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. అందరికీ థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ.